బయటపడింది. ఈ చర్య అనేక అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఐటీ విభాగాధిపతి అమిత్ మాలవీయ అన్నారు. అదానిపై ఆరోపణలు చేస్తున్న అమెరికా పెట్టుబడిదారు జార్జ్ సోరోస్ కు కాంగ్రెస్ ఆసరాగా నిలుస్తోందని దుయ్యబట్టారు. జయరాం రమేష్ పోస్ట్ కు ఎక్స్ లో మాలవీయ సమాధానమిచ్చారు. 2021 జూలై నుంచి 2022 ఫిబ్రవరి వరకు అదానీ గ్రూప్ లంచం ఇచ్చినట్లు చెబుతున్న అధికారులు ఉన్న రాష్ట్రాలన్నీ ప్రతిపక్ష పార్టీలు పాలించినవేనని పేర్కొన్నారు. వాటిలో ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయని వివరించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు లంచం తీసుకున్నట్లు అంగీకరిస్తున్నారా అని మాలవీయ ప్రశ్నించారు. దేశంపై, దేశాన్ని రక్షించే వారిపై దాడి చేయటం రాహుల్ గాంధీకి అలవాటేనని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర అన్నారు. అదానీ గ్రూప్ లంచం ఇచ్చిందంటున్న 4 రాష్ట్రాల్లో ఒక్క బీజేపీ సీఎం కూడా లేరని పేర్కొన్నారు. ये पूरा मामला जुलाई 2021 से फरवरी 2022 के बीच का है। स्टेट इलेक्ट्रिसिटी डिस्ट्रीब्यूशन कंपनी वो स्टेट की ही प्रॉपर्टी होती है, स्टेट गवर्नमेंट की। कांग्रेस पार्टी की भूपेश बघेल जी की सरकार छत्तीसगढ़ में उस समय मौजूद थी। किसकी सरकार थी आंध्र प्रदेश में? क्या भारतीय जनता पार्टी की सरकार थी? नहीं। क्या हमारी समर्थित सरकार थी? नहीं। किसकी सरकार थी? वाईएसआरसीपी की सरकार थी। उस समय तमिलनाडु में डीएमके आपके सहयोगी स्टालिन जी की सरकार थी। उस समय उड़ीसा में किसकी सरकार थी? बीजेडी की सरकार थी। उन चारों राज्य में कांग्रेस और उनके सहायक दलों की सरकार थी। లంచం, మోసం ఆరోపణలతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీపై న్యూయార్క్ లో కేసు నమోదైన వేళ కాంగ్రెస్ పై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శలకు పదును పెట్టారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అదానీకి ఏం హామీ ఇచ్చిందో బహిరంగపరచాలని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు రాహుల్ ను ఉద్దేశించి ఎక్స్ లో పోస్ట్ చేసిన కేటీఆర్, తెలంగాణలో కాంగ్రెస్ సహా సీఎం రేవంత్ రెడ్డి తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్నారు. రాహుల్ గాంధీ మిలియన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లు నిర్వహించి ఏదైనా చెప్పొచ్చన్న కేటీఆర్, రేవంత్ రెడ్డికి అదానీ ఇచ్చిన 100 కోట్ల రూపాయలు లంచం కాదని చెప్పగలరా అని ప్రశ్నించారు. అమెరికానే మోసం చేయాలని చూసిన భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వచూపిన అదానీతో కాంగ్రెస్, బీజేపీ అనుబంధం దేశానికి అవమానం, అరిష్టమని అన్నారు. రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వచూపారో